మహిళలను కించపరిచే విధంగా అసత్య కథనాలు ప్రచారం చేసిన మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కథనాలు ప్రసారం చేశారని దీనికి నిరసనగా రాపూరు మండల వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ముందుగా పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రేవూరు పార్వతి అనే మహిళా ఎస్ఐ వెంకట్ రాజేష్ కు రాధాకృష్ణపై ఫిర్యాదు పత్రాన్ని అందజేసింది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మీడియాని అడ్డం పెట్టుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మహిళల మనోభావాలను గాయపరుస్తూ కథనాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని స్త్రీ మహిళా లోకాన్ని అవమానపరిచి భార్యలని చెల్లెలని చెప్పి పెళ్లి చేయమని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు ఫిర్యాదు ఇచ్చాము. దాని గురించి అతను స్త్రీ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినట్టు వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరమైనవి. రాష్ట్రంలోని మహిళలందరూ కూడా బాధపడే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు, అది మంచిది కాదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఈ రాష్ట్రంలో మహిళా లోకానికి అందరికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మన రాపూర్ మండలం నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఛానల్ నందు మహిళలను ఉద్దేశించి అసభ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా రాపూర్ పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ ఛానల్ మీద ఫిర్యాదు చేసినారు. ఈ రాధాకృష్ణ గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడించిన దాంట్లో స్త్రీ జాతినే అవమానపరిచినారు. ఎక్కడా కూడా ఈ సమాజంలో, హిందూ సమాజంలో తన భార్యని చెల్లెలుగా పెళ్లి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయేమో, ఈ హిందూ సమాజంలో ఎక్కడన్నా అలాంటిది ఏమన్నా జరిగిందేమో, కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు. అలా మాట్లాడించడానికి ఆయన బేషరతుగా స్త్రీలకు క్షమాపణ చెప్పాలని, లేదు తప్పు దొరికిందని, లేదు తనకు తెలియదని, ఏదైనా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మొన్న ఈ మధ్య కాలంలో అమరావతికి గెజిట్ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయండి, మనకున్న సిటీలు బాగా డెవలప్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ ఆహ్వానించి హర్షించి వాటిని ముందుకు తీసుకెళ్ళడం, అది మంచి పద్ధతి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రేపు మీకు కూడా అదే తిరిగి వస్తుంది అనేది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ బేషరతుగా మీరు క్షమాపణలు చెప్తే మీకు మంచిదని ఈ విధంగా ఈ పత్రికా ముఖంగా, జర్నలిస్టుల ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా ఇది తప్పా కాదా అనేది మీ అంతటా మీరుగా గుర్తించి ఆయనకి హితవు పలికి ఆయన క్షమాపణలు చెప్పే విధంగా చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాపూర్ మండలం అధ్యక్షుల వారు మరియు నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు, మండల సెక్రటరీలు, టౌన్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ సభాముఖంగా తెలియజేసుకుంటారు.